అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. సార్, వై నమస్తే 150 శ్రీనివాసరావు గారు. సార్ 151 సీట్లతో 2019లో ఘన విజయం సాధించిన జగన్ గారు ఈసారి చాలా మంది సిట్టింగ్లు మార్చాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా అందులో బలిపశులు అవుతుంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ నాయకులు అనేది అర్థమవుతుంది. అందుకే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరుగా గలం ఇస్తున్నారు. మీరు చెప్పండి. సో, వాళ్ళు రీప్లేస్ చేసిన తర్వాత ఎంతమంది బలవబోతారు? వీళ్ళలో తిరిగి అంటే ఒక్క మంగళగిరి తప్ప మిగతా చోట్ల ఎక్కడ నాకు ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. బీసీ లీడర్లు నిలుస్తున్నట్టు. ఏకంగా ఈరోజు బీటెక్ రవి గారు కూడా చెప్పారు, మీరు ఎక్కడికైనా మారుస్తే నేను కూడా అక్కడికి వస్తానని చెప్పేసి. ఏంటి ఎంతమంది మారబోతారు సిట్టింగ్ తర్వాత? కాస్త దీని గురించి చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు, మీకు ఐకాన్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించండి శ్రీనివాసరావు గారు, ఈయన ఏమన్నా పెద్దిరెడ్డి గారిని మార్చగలడా, లేకపోతే అవినాష్ రెడ్డి గారిని మార్చగలడా, మిథున్ రెడ్డి గారిని మార్చగలడా, శ్రీకాంత్ రెడ్డి గారిని మార్చగలడా? మరి ఇలాంటి వాళ్ళందరినీ మార్చకుండా బొత్స సత్యనారాయణ గారిని మార్చగలడా? వీళ్ళందరినీ ఎవరిని మార్చుకోకుండా ఈ రోజు ఓడిపోయే స్థానాలలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని బలి చేయాలని చెప్పని నిర్ణయానికి వచ్చేసి, ఎందుకంటే తన మీద ఉన్న వ్యతిరేకతని స్థానిక శాసనసభ్యుల మీద మార్చుకోవాలనే అభిప్రాయంతో ఆయన ఉన్నాడనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. ఇంకో విషయం శ్రీనివాసరావు గారు, ఈ రోజు చూసుకుంటా ఉంటే స్థానిక శాసనసభ్యుల్ని మార్చి వేరే స్థానాలకు మారుస్తా ఉన్నారు కదా. ఆ మార్చే వాళ్ళల్లో ఇక్కడ వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వేరే స్థానాల్లో వెళ్ళి వాళ్ళు కనుక పోటీ చేస్తే ఇక్కడ పని చేయలేదు అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు పని చేస్తారని అవతల నియోజకవర్గ ప్రజలు ఎలా నమ్ముతారు? ఇది బీసీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కావచ్చు బలిపశువులను చేయాలనే ఒకే ఒక్క కుతంత్రం, కుయుక్తి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా బీసీల మీద ప్రేమ కానీ, బీసీల అభ్యున్నతి గురించి పాటుపడాలనే కోరిక కానీ ఉందని చెప్పి అయితే నేను భావించట్లేదండి. ఈ రోజు రమారమి నాకు తెలిసినంత వరకు ఒక 92 నుంచి 95 స్థానాల వరకు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల్ని మారుస్తారనే అభిప్రాయం కలుగుతా ఉంది. కానీ గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసుకుంటా ఉంటే కొంత పునరాలోచనలో పడ్డారనే అభిప్రాయం ఒకటి వ్యక్తం అవుతా ఉంది. రెండోది ఏంటంటే అభ్యర్థులకు సంబంధించి వారి యొక్క రేపు ఖర్చు పెట్టే దాని గురించి మీరు ఇంత మొత్తంలో మాకు ముందుగానే మా దగ్గర నిల్వ చేయండి, అట్లా అయితేనే మీకు నేను రేపు శాసనసభ్యుడిగా కావచ్చు, లేకపోతే లోక్సభ సభ్యుడిగా కావచ్చు మీకు పోటీ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పని అన్నారని చెప్పని మనకి ఈ మధ్య వార్తలు వస్తానే ఉన్నాయి. గత 2 రోజుల నుంచి అవి ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. రమారమి ఒక శాసనసభ్యుడికి 40 కోట్ల రూపాయలు, లోక్సభ సభ్యుడికి వచ్చేతలకి 180 కోట్ల రూపాయల దాకా మీరు మా దగ్గర దాచిపెట్టండి, రేపు అది ఎన్నికల్లో మేము ఖర్చు పెడతాము, రేపు పొద్దున మీరు డబ్బులు ఉంటాయో లేవో ఈ రోజు చూతారు, నీ దగ్గర డబ్బులు లేవని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ముందుగా నాకు ఆ డబ్బులు నా దగ్గర పెట్టండి అని చెప్పని అన్నారని చెప్పని మనకి వినిపిస్తున్నటువంటి మాట. చాలా మంది కూడా దాని గురించి వాపోతా ఉన్నారు. సహజంగా చూసుకున్నటువంటి ఇప్పుడు బీసీ నాయకులు గారు చూసుకుంటా ఉంటే ఒకేపు నుంచి జంగా కృష్ణమూర్తి గారు గతంలో 2 పర్యాయాలు గురిజాల నుంచి గెలిచిన వారు, తర్వాత ఇప్పుడు 2 పర్యాయాల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉంటూనే ఉన్నారు, మా శాసనమండలి సభ్యునిగా. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు విశాఖపట్నానికి సంబంధించి 2 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేయడం కూడా జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో వైఎస్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క కార్యాలయాన్ని ఆయనే ఖర్చులు భరాయిస్తూ ఆయనే నిర్వహిస్తున్నారని చెప్పి కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. సరే, గతంలో 2019లో గెలిచే సమయంలో ఆయనకి అవకాశం కల్పించలేదు. మొన్న జరిగినటువంటి నగరపాలక ఎన్నికల్లో ఆయన నిలబెట్టడం కూడా జరిగింది. మేయర్గా ఆయన చేస్తారని ఆశించాడు, కానీ అక్కడ కూడా ఆయన్ని మేయర్గా చేయలేదు. తర్వాత ఆయన శాసనమండలి సభ్యుడిగా కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇకపోతే పక్కన ఉన్నటువంటి పార్థసారథి గారు, ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేసిన వ్యక్తి. వాళ్ళ తండ్రి గారిది మొట్టమొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం. మరి ఆయన కూడా ఎంపీగా చేశారు, శాసనసభ్యులుగా చేశారు. మరి అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, మరి అలాంటి వారిని ఈరోజు మనస్తాపంతో ఆయన ఏ విధంగా మాట్లాడాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి గత 12 సంవత్సరాల నుంచి తన గురించి, తన యొక్క నియోజకవర్గ బాధ్యతలలో నేను ఎలా తనములకై ఉన్నాను, ఎంత బాగా చేశానని చెప్పని సవివరంగా కూడా వంశీకృష్ణ గారు ఒక లేఖ ద్వారా ప్రజలందరూ కూడా వివరించడం కూడా జరిగింది.
వారి మనసులో భావాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ఆయన అందరికీ వివరించడం కూడా జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈయన్ని, ఈ రోజు రేపు పొద్దున ఇప్పుడు బీటెక్ రవి గారు అన్నట్టు పులివెందుల్లో ఏమన్నా బీసీని పెడతారా, లేకపోతే ఏదైనా జమ్మల మడుగులో ఏమన్నా బీసీని పెడతారా? ఇట్లా మనం చూసుకుంటా ఉంటే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. మరి వీళ్ళనే ఎందుకు బలి చేస్తున్నారు? ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 24% స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం కల్పించినందువల్లే కదా ఈ రోజు రాజ్యాధికారంలో వాళ్ళు పాలు పంచుకుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% పెంచుకుంటా జరిగింది స్థానిక సంస్థల్లో. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎంత తగ్గించారో ప్రజలందరికీ తెలుసు. రమారమి 16,000 మంది బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది ఆయన స్థానిక సంస్థల్లో కోతలు విధించడం వల్ల. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు. ఈ రోజు బీసీలని ఉద్ధరిస్తారని చెప్పి అతను భావిస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకోటి చెబుతున్నానండి శ్రీనివాస్ గారు, మొన్న జరిగినటువంటి సాధకారిక బస్సు యాత్ర గనక మనం ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే ఆయన ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాడు? శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మన తలసిల రఘురామ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు బీసీ నాయకులా లేకపోతే బీసీ ఐకాన్లా? మరి వీళ్ళనే ఎందుకు పెట్టారంటే బీసీలో వీళ్ళలో ఎవరు లేరా సమర్థులైన వారు? బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా? ఈ రోజు బీసీ మంత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ శాఖల్లో ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చేసి నా శాఖ పనితీరు ఇది, నాకు ఇట్లా ప్రభుత్వం నాకు ఈ అవకాశం కల్పించింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి నా శాఖ పరంగా నేను అంతమందికి న్యాయం చేశానని ఏమైనా చెప్పగలుగుతున్నారా? 56 కార్పొరేషన్లు చైర్మన్లుగా నియమించారు కదా, వాళ్ళకి జీతభత్యాలు ఏమన్నా ఇచ్చారా? మరి ఈయన దగ్గర ఉన్నటువంటి సలహాదారులందరికీ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు జీతభత్యాలు ప్రతి నెల చెల్లిస్తూ వాళ్ళకు మాత్రం ఎందుకు చెల్లించటం లేదు? వాళ్ళ కార్యాలయ నిర్వహణకు ఎందుకు ఖర్చులు ఇవ్వటం లేదు? మరి ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేషన్ల ద్వారా వారికి రమారమి 3 లక్షల మందికి లోను సదుపాయం కల్పించేసి వారి యొక్క వృత్తులకు సంబంధించినటువంటి పనిముట్లలో రాయితీలు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహించడం కూడా జరిగింది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవడానికి అవకాశం కల్పించారు. అలాగే వ్యవసాయ పరంగా చూసుకుంటా ఉంటే బిందు సేద్యం కావచ్చు, తుంపర సేద్యం కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ 100కి 100% రాయితీ, అలాగే బీసీలకు కావచ్చు ఓసీలకు కావచ్చు 90% రాయితీలతోటి వ్యవసాయ రంగం వృద్ధికి కూడా వాళ్ళకి తోడ్పాటు అందించారు. వాళ్ళకి కావాల్సిన పనిముట్లకు సంబంధించి రాయితీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రజలేం మర్చిపోలేదు. వాళ్ళు ఆ రోజు కట్టించిందన్నట్టు మనకి బీసీలకు సంబంధించి వాళ్ళకి భవనాలు కట్టించారు, అలాగే కళ్యాణ మండపాలు కట్టించారు. ధోబీ ఘాట్లకు సంబంధించిన వారికి కావచ్చు, లేకపోతే ఒక రకం అనేది కాదండి, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి వెనుకబడిన వర్గాల వారందరికీ వారి చేతివృత్తులకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అలాగే లోన్లు ఇప్పించేస్తూ వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇచ్చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేశారండి. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని వాళ్ళకి ప్రోత్సహించడం కూడా జరిగింది ఆ రోజు. ఇవన్నీ కాకుండా శ్రీనివాసరావు గారు మీరు అక్కడే ఉన్నారు, మీకు కూడా తెలుసు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట 10 లక్షల రూపాయలు మీరు కట్టే పని లేదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కడుతుంది అని చెప్పి 10 లక్షల రూపాయల రాయితీ కూడా ఇచ్చింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అండి. తరువాత దాన్ని మళ్ళీ 15 లక్షలకు కూడా పెంచడం కూడా జరిగింది. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు ఆర్థిక భారం లేకుండా వాళ్ళు చదువుకోవడం కూడా జరిగింది. ఇది ఎంతో మంది తల్లిదండ్రులందరూ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీనివాసరావు, ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడి మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన కారాగార వాసంలో కూర్చోబెట్టినప్పుడు ఆయన అవినీతి గురించి చర్చించుకునేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో నిర్బంధించినప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రపంచానికి తెలియజేశారు ఈ అభివృద్ధి ఫలాలు అందుకున్న వాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి అరుదైన సంఘటన, ఇంతమంది అభిమానులు బయటకు వచ్చేసి ఒక వ్యక్తి గురించి ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రపంచానికి తెలియజేస్తూ అద్భుతంగా ఆయన కట్టినటువంటి ఒక క్రీడా ప్రాంగణంలో 2 లక్షల మంది దాకా ప్రజలు వచ్చేసి ఆయనకి మద్దతుగా పెద్ద సభ నిర్వహించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి అలాంటి గౌరవం, అరుదైన గౌరవం దక్కలేదండి. నిస్సందేహంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి జన్మ ధన్యమైందనేది చెప్పి నేను భావిస్తాను ఉన్నాను. గెలుపోవటం అనేది సహజం, చాలా మంది గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. రాజకీయ పార్టీ ఏది కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి దక్కిన అరుదైన గౌరవాన్ని మాత్రం దానికి నిర్వహించినటువంటి ఫలితాలు అనుభవించి ఫలాలు తింటున్నటువంటి వ్యక్తులు బజారుకు వచ్చేసి ఆయనకు సంఘీభావంగా తెలిపిన విధానం మాత్రం అది నవ్వుతో నా భవిష్యత్తు అండి.
మరి ఇలాంటి జరుగుతున్నటువంటి నాయకుడిని చూసి, మరి ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి, మరి వీళ్ళకి వచ్చినట్టు కన్నుగుట్టి జరుగుతున్న పరిణామాలన్నీ ఈ రోజు ప్రజలు గమనించారు. బీసీలకు ఎంత న్యాయం చేస్తాడో ఈ ముఖ్యమంత్రి గారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. దాదాపు నాకు తెలిసినంత వరకు 3600 మందికి సంబంధించి బీసీ నాయకుల మీద ఈ రోజు అభియోగాలు బనాయించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎంతో మంది బీసీ నాయకులకి దాడులు జరిగినాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య గారు అనే బీసీ నాయకుడు గొంతు మీద కత్తి పెట్టి, నువ్వు జై జగన్ అనమంటే, లేదు నేను జై చంద్రబాబు అంటానని చెప్పి అమరుడైనటువంటి చంద్రయ్య గారు ఒక బీసీ నాయకుడు. ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారేమో. అలాగే నిన్నగాక మొన్న రేపల్లెలో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన, తన అక్కని వేధిస్తున్నారు ఎందుకని ప్రశ్నించిన బాలుడిని సజీవ దహనం చేశాడు. మరి ఆ వ్యక్తి కూడా బీసీయే కదా. ఇలా చూసుకుంటా ఉంటే మన కోకొల్లండి. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక బీసీ మహిళ మీద ట్రాక్టర్ ద్వారా ఆమెని తొక్కించి చంపేయడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, మన మీద మన ప్రభుత్వం మీద అసహించుకుంటున్నారు. రేపొద్దున మనకి కనీసం రెండంకెల స్థానాలు కూడా రావనే నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క మళ్ళీ తెలుగుదేశం పార్టీను లేదా ప్రతిపక్షాలను వాళ్ళ ట్రాప్ లో పడేయడం కోసం ఈ బీసీ కార్డులు ఉపయోగించారని చెప్పి నేను భావిస్తున్నానండి. వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుల్లో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రశాంతంగా ఆయన ముందు ఏదో అక్కసు వెళ్ళగక్కున్నా ఇంటికి వచ్చి చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నారని చెప్పి నాకు వస్తున్న సమాచారం. ఎందుకంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను మా పరిస్థితి బాగా ఉంటుంది, మేము ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎటు ఈ ప్రభుత్వం రాదు కనీసం ఈ విధంగా. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే శ్రీనివాసరావు గారు, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిస్సందేహంగా అధికారంలోకి వస్తుంది, ఈ ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో మేము కూడా పావులు అయ్యాం కదా, మా మీద వీళ్ళు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక ఎర్ర పుస్తకాన్ని తీసుకొని తిరుగుతా ఉన్నాడు, ఎవరెవరు అకృత్యాలు అన్యాయాలు చేశారని, అలాంటి దాంట్లో మా పేరు లేకుండా ఉంటే చాలు బాబు అని చెప్పిన వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటున్నారన్న సంగతి నాకు తెలిసింది శ్రీనివాసరావు గారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజలేమనుకుంటున్నారంటే, బాబు నువ్వు అభ్యర్థులను కాదు మార్చాల్సింది, నిన్నే మార్చాలని నిర్ణయానికి వచ్చాం కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఏ అభ్యర్థి అయినా ఒకటే, అక్కడ ఫ్యాన్ గుర్తు మీద తప్ప మీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి భావిస్తున్నారండి. చిన్న ఉదాహరణ మీకు ఇప్పుడు వాలంటీర్లు ఒకళ్ళు ఉన్నారు కదా శ్రీనివాసరావు గారు, వాలంటరీ వ్యవస్థను కనుక తీసుకుంటా ఉంటే ఇందాక నేను ఉదాహరించినట్టు విదేశాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి కంపెనీలో చేసుకునేటువంటి పిల్లలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు గ్రామాల్లో ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని పట్టణాలకు తీసుకొచ్చేసి వాళ్ళకి అపార్ట్మెంట్లో ఇల్లు కట్టించేసి వాళ్ళకి సకల సదుపాయాలు పిల్లలు కలగజేసుకుంటూ వాళ్ళు చాలా గౌరవంగా ఉంటున్నారు. అలాగే వాళ్ళ సహోద్యోగినో లేకపోతే ఆ స్థాయి వాళ్ళను వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని సుఖశాంతులతో ఉంటున్నారు. ఈ రోజు వాలంటరీ చేసుకుంటున్న మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మమ్మల్ని అసహించుకుంటున్నారు, మమ్మల్ని తిడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు మనస్తాపం చెందుతూ వీళ్ళకి పెళ్లి చేయాలంటే వాలంటరీకి పిల్లని ఎవరిస్తారో లే అని చెప్పని, లేకపోతే పిల్లాడిని ఎవరిస్తారని చెప్పని పక్క వాళ్ళు మమ్మల్ని ఇబ్బందిగా చూస్తున్నారనే మనస్తాపంతో ఉన్న తల్లిదండ్రులు రేపు పొద్దున వీళ్ళకి ఓట్లేస్తారా శ్రీనివాసరావు గారు? ఓసారి ఆలోచించండి. ఈ రోజు నిరుద్యోగులు కావచ్చు, మరి లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, మరి ఉద్యోగస్తుల సంఖ్య తీసుకుంటా ఉంటే రమారమి మనకి అన్ని శాఖలకు సంబంధించి లేకపోతే ప్రభుత్వ పరంగా కావచ్చు, ఈరోజు నియమించిన వాళ్ళు కావచ్చు, రమారమి 80 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకు కుటుంబ సభ్యులు ఉండారా? ఒక్కొక్క ఇంటికి ఒక్కడికాడికి వేసుకున్నా కూడా 1,60,00,000 మంది మిమ్మల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి మీరు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారంటే అది వాళ్లే చెప్పాల సమాధానం. ప్రజల మాత్రం స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి శ్రీనివాసరావు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో నాయకుడు ఏమంటే ప్రజలు నడిచేవాళ్ళు, ఈ రోజు ప్రజలు ఏమంటే నాయకుడు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఒకే ఒక సూచన పాటిస్తే చాలండి. వాళ్ళు ఆర్థికంగా బాగుండా వాళ్ళ గురించి చూసుకోవద్దు. ప్రజలతో మమేకమైనటువంటి నాయకుల్ని మీరు నిలబెట్టేస్తే వాళ్ళు దండం పెట్టి తిరిగితే వాళ్ళ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో దొంగ ఓట్లు జరిపించి, చదువురాని వాళ్ళని చేర్పించేసి, మహిళలను చేర్పించేసి, రిక్షా కార్మికులను చేర్పించేసి, పట్టభద్రులుగా ఎన్నికల్లో వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించిన తర్వాత ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కానుకలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఎలా చీకొట్టారో చేతకరించారో మనం చూస్తానే ఉన్నాం. 3 శాసన మండలి సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో రమారమి 4,500 ఓట్లు వ్యతిరేకంగా వేయటం కూడా జరిగింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు
వీళ్ళు మా ఓటర్లు కాదని కూడా చెప్పడం కూడా జరిగింది. ఓటర్లు కూడా అదే అనుకుంటున్నారు, మేము ఓటర్లం కాదు, మిమ్మల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారు శ్రీనివాసరావు గారు. కాబట్టి వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని నాటకాలు ఆడినా కూడా నమ్మటానికి ఇతడ ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కసారి అడిగాడండి ఆయన అవకాశాన్ని, ఒక్కసారి అడిగారు, ఒకసారి ఇచ్చేశారు. ఇక చాలురా బాబు, రెండోసారి ఇవ్వమని చెప్పని ప్రజలు నిర్ణయించుకున్నారని నాకు వస్తున్న సమాచారం శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలియజేసినందుకు. చూద్దాం, ముఖ్యంగా బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ నాయకులే బలి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం మరి, అంటే వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి వ్యతిరేకంగా పోటీ చేస్తారా, లేకపోతే ఓట్లు ఏమైనా చీలుస్తారా చూద్దామండి. ధన్యవాదాలు సార్.